హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. మేము ఈ నైట్ టైము అన్ఎక్స్పెక్టెడ్గా విజయవాడకి అయితే స్టార్ట్ అయ్యాము. సో విజయవాడలో మేము ఏమేం ప్లేసెస్ చూసాము, ఏం ఎక్స్ప్లోర్ చేసాము అనేది కూడా ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చూపించాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము సీడ్ యాక్సెస్ రోడ్ త్రూ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. కరకట్ట మీదుగా వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మనం సైడ్ నుంచి చూసుకుంటే కరకట్ట మీదుగా విజయవాడ లైట్స్ తోటి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఇప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ మీదుగా వెళ్తున్నాము. ఇక్కడ కూడా నైట్ ఫుల్ లైట్స్ తోటి చాలా బాగుంది. కానీ విండో దించితే మాత్రం భయంకరమైన సౌండ్. ఏంటా అని చూస్తే అక్కడ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు చూస్తుంది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వాటర్ సౌండ్ మాత్రం చాలా అంటే చాలా భయంకరంగా వస్తుంది. అండ్ లిటరల్లీ మేము దిగి చూద్దామని చూస్తే ఒక్క సెకండ్ కూడా దాని వైపు మనం చూడలేకపోయాము. అంత భయంకరంగా అండ్ కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట. సో పగలు చూస్తే వేరేలా ఉండేదేమో, బట్ నైట్ టైంలో అసలు చూడలేకపోయాము. సరే అని చెప్పేసి రైట్ సైడ్ ఎలా ఉందని చెప్పి చూడడానికి వెళ్ళాము. లిటరల్లీ జస్ట్ బ్యూటిఫుల్. మీరు ఒకసారి చూసేయండి. సో ఇక్కడ మనం దూరం నుంచి చూస్తున్నట్లయితే ఎండ్లో నిమజ్జనాలు అయితే స్టార్ట్ అయినాయి. చూడండి, అక్కడ స్టార్టింగ్లో 1-2 బొమ్మలు నిమజ్జనం కోసం వెయిట్ చేస్తున్నాయి కదా. సో వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ విగ్రహాల నిమజ్జనం కోసం వచ్చి చూస్తున్నారు. అండ్ ఇప్పుడు టైం లిటరల్లీ 1:42 అయింది AM. సో గణేష్ చతుర్థి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అన్ని ఏజ్ వాళ్ళకి చాలా ఫేవరెట్ ఫెస్టివల్. ఎందుకంటే ఎన్ని డేస్ అయితే విగ్రహం ఉంచుతారో అన్ని డేస్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు, దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ. మెయిన్గా అపార్ట్మెంట్లో అయితే ఇంకా చాలా చాలా సందడిగా ఉంటుంది. మేము చిన్నప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. నిమజ్జనం టైంలో ఆ హడావిడి అంతా ఒక్కసారిగా గుర్తొచ్చింది. అండ్ అలాగే విజయవాడ అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది దుర్గమ్మ గుడి కదా. సో దసరా కూడా వచ్చేస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆ హడావిడి కూడా ఈ చుట్టుపక్కల అంతా కనిపిస్తుంది. సో అలా చూసుకుంటూ తిందామని చెప్పేసి ఈట్ స్ట్రీట్కి వెళ్తే, ఇది ఆపోజిట్ టు బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడికి మేము ఇంట్లో చూసుకొని వెళ్ళినప్పుడు 2 వరకు ఓపెనింగ్ అన్నట్టుగా ఉంది. కానీ వెళ్ళాక తెలుస్తుంది అది 1కే క్లోజ్ అని చెప్పేసి. సో ఇక్కడ చాలా రకాల ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి ఫుడ్ ట్రై చేయాలనుకుంటే ఎవరైనా 12:30 మార్జిన్ పెట్టుకొని వెళ్ళండి. సో 1 కల్లా క్లోజ్ అంట. బట్ మేము అక్కడ చూసినప్పుడు మోమోస్ షాప్ అయితే ఓపెన్లోనే ఉంది. బట్ గేట్ క్లోజ్ చేశారు. లోపలికైతే ఎవరిని అలో చేయట్లేదు. డైరెక్ట్ వాకిన్స్ అయితే అప్పటికి ఇంకా స్టాప్ చేసేసారు. కాకపోతే మనం ఆన్లైన్లో స్విగ్గీ, జొమాటో త్రూ మనం తెప్పించుకోవచ్చు. సో అలాగే 2-3 బయట ఆ పనే చేస్తుంటే మేము కనుక్కున్నాం అనమాట. సో అప్పటికి వెయిటింగ్ చాలా ఉందని చెప్పేసి మేమైతే నెక్స్ట్ ఇంకెక్కడైనా ఫుడ్ దొరుకుతుందని చెప్పేసి వెళ్ళాము. సో ఎంత ముందుకెళ్ళినా అన్నీ క్లోజే. ఓన్లీ స్విగ్గీ, జొమాటో త్రూనే మనం ఆర్డర్ చేసుకోవాలని అర్థమైపోయింది. కాబట్టి అక్కడ డామినోస్ ఉంది. దాని ఎదురుగానే మేము కార్ పార్క్ చేసుకొని ఆర్డర్ పెట్టుకొని ఒక 25-30 మినిట్స్ అయితే వెయిట్ చేసాము. చక్కగా వేడివేడిగా కార్ దగ్గరికి వచ్చేసినాయి పిజ్జా.
సో టోటల్గా 3 పిజ్జాస్ అయితే ఆర్డర్ చేసాము. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి చీజీ వాల్కనో పిజ్జా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చికెన్ కీమా పరాటా పిజ్జా. ఇది కూడా చాలా బాగుంది. అండ్ థర్డ్ వన్ వెజ్ లోడెడ్ పిజ్జా. ఇది చాలా చాలా బాగుంది. మూడిట్లో వోల్కనో పిజ్జా అండ్ వెజ్ పిజ్జా చాలా బాగున్నాయి. అండ్ మేము వచ్చేటప్పుడు అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు దారి నిండా నిమజ్జనానికి రెడీగా వినాయకుడి విగ్రహాలు అయితే ఫుల్గా వెళ్తున్నాయి. ఒక్కొక్క విగ్రహంది ఒక్కొక్క స్టైలు. అన్ని విగ్రహాలు దేనికి తగ్గట్టుగా అవి చాలా బాగున్నాయి. సో కొన్ని అయితే చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చినట్టున్నాయి. ఇవన్నీ కూడా ఒకటే చోటుకి చేరాలి. సో నిమజ్జనం దగ్గరికి ఇవన్నీ 1 by 1 ఎలా వెళ్ళినాయి, నిమజ్జనం ఎలా జరిగిందో సో ఈ వీడియోలో మీరు చివరి వరకు చూసేయండి.